ఒక గిన్నెలో చికెన్, ఒక గిన్నెలో రైస్ రెండు కలిపి లేయర్స్గా వేయడం. ఈ శ్రమంతా లేకుండా అంతే టేస్టీగా చికెన్ పలావ్ చేసుకోండి. మా మమ్మీ అయితే ఇది చిటుకులో చేసేస్తుంది. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చికెన్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసి కలుపుకోవాలి. వావ్ మమ్మీ కొట్టకొట్టలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి టొమాటోలు వేసిన తర్వాత చికెన్ ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మసాలా పొడులు అయితే వేసుకోవాలి. ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా. దీంతో పాటు ధనియా పొడి, జీరా పొడి కూడా వేసుకోవాలి. మసాలా పొడులన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా నలిపేసుకున్న కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత పులావ్కి సరిపడా నీళ్లు అంటే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోతే మరొకసారి వేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ 80% వరకు అయితే కుక్ అయిపోయింది. ఇంకాసేపు పెడితే మనకి ఫుల్గా కుక్ అయిపోద్ది. స్పూన్తో మనం ఎక్కువ కరిపేసుకోకుండా సైడ్ నుంచి స్లోగా మనం సెట్ చేసుకుంటూ రావాలి. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకొని ఆనియన్ రైతా వేసుకొని తినేయడమే. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి ఓ పెద్ద మనిషి అయితే వచ్చాడు. భలే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.